నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ని ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు అడిగారు. డేవిడ్ హ్యాడ్లీ ఎవడైతే ముంబాయి బాంబు పేలుళ్ల సూత్రధారు ఉన్నాడో వాడికి రాణా అనేటటువంటి వాడు సహకరించాడు. వాడిని అమెరికా ఎప్పుడో అరెస్ట్ చేసింది. వాడి టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినందుకే అరెస్ట్ చేసింది. వాడిని రెక్కీ చేసి పెట్టింది ఆడే. దానికి సంబంధించి ఇక్కడ మేము విచారించాలి, మాకు అప్పగించమని అడిగితే ఇంతవరకు పట్టించుకోలేదు. ఇప్పుడు బైడెన్ దిగిపోతున్నాడు కదా. ఇంకోటి హ్యాడ్లీ ద్వారా కొన్ని అక్కడేదో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయించుకున్నట్టున్నారు. వీళ్ళేంటి టెర్రరిస్టులతో కూడా పని చేయించుకుంటారు, అందులో ఏదో చేయించుకున్నట్టున్నారు. అందుకోసం ఇప్పటిదాకా ఆగినట్టున్నారు. ఇప్పుడు హ్యాడ్లీని తను పోతా ఉన్నాడు కాబట్టి, దిగిపోతా ఉన్నాడు కాబట్టి భారత్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏది రాణాని సిద్ధపడింది. తద్వారా భారతదేశానికి మంచి చేసినట్టు తీవ్రవాదులు అంటే ఇది ఒక రకంగా మంచి పరిణామం మనకి. ఎందుకంటే అమెరికా చేతుల్లో ఉన్నటువంటి తీవ్రవాదులు మనకు అప్పగించమని కోరడానికి ఇలా ఇష్టం ద్వారా భవిష్యత్తులో ఎవడన్నా దొరికినా మనం అడగడానికి ఒక చక్కటి అవకాశం అవుతుంది.